హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్డిఎం బ్లాగ్స్. ఈరోజైతే సన్నజాజి మొక్క ఎలా వేయాలో అనేది నేర్చుకున్నాను. నాకు కూడా తెలియదు, ఒకరిది యూట్యూబ్లో చూసి ఇలా ప్రయత్నం చేస్తున్నా. అది నగుడుతుందో తెలియదు కానీ మొత్తానికైతే ట్రై చేస్తున్నా. చూడండి మీరు కూడా. ఫస్ట్ అయితే మట్టి తీసుకుంటున్నా. వరకు అయితే సగం వరకు సగం పైనకే ఉంది. ఇక్కడ వరకు అయితే నల్ల మట్టి తీసుకుంటున్నా. ఇంకా ఇక్కడ నుంచి ఎర్రమట్టి అంటారు కదా, ఎర్రమట్టి తీసుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎర్రమట్టి తీసుకుంటున్నా. ఇక్కడ వరకు సగం పైన వరకు బ్లాక్ మట్టి తీసుకున్నాను. ఇది ఇంత ఎర్రమట్టి తీసుకుంటున్నా. ఇప్పుడు మొక్క అయితే ఇది ఉంది కదా ఫ్రెండ్స్, చూడండి. ఇది సన్నజాజి. ఇదైతే కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇది మొక్క ఫ్రెండ్స్. ఇది గుండె మెల్లది. ఇది సన్నజాజి. దీన్ని కటింగ్ చేసుకోవాలా. ఇలా స్ట్రైట్ కాకుండా ఇలా క్రాస్ కటింగ్ చేయాలి. కట్ చేసుకోవాలి. ఇట్లాంటివి నేనైతే 3 తీసుకుంటున్నా ఫ్రెండ్స్. 3 కట్ చేసుకుంటున్నా. మధ్యన కట్ చేద్దాం. ఇప్పుడైతే ఈ 3 పెన్సిల్ సైజులో కట్ చేసుకున్నాను అన్నమాట. పెన్సిల్ సైజులో కట్ చేసుకున్నాక తర్వాత ఈ ఆకు ఉంటుంది కదా, ఆకు కొమ్మలు లైట్గా కట్ చేయాల. ఇలా కట్ చేసుకున్నా. మనం అంతా కట్ చేయకూడదు. ప్రస్తుతానికైతే కొంచెం ఉండాలన్నమాట. ఎందుకంటే మనకు చిగురు వస్తుందో లేదో తెలిసేకి ఈ ఆకు కటింగ్ అనమాట. మీ ఇంటికాడ కూడా ఇలా ప్రయత్నం చేయండి. మొత్తానికైతే ఫ్రెండ్స్ ఇలా చూడండి. ఈ ఎర్రమట్టి ఉంది కదా, దీంట్లోకి ఈ 3 చెట్లు కట్ చేసినవి ఈ 3 అయితే పెడుతున్నా. చూడండి, ఇక్కడ నుంచి పెడదామా, ఇక్కడ నుంచి ఇది మొన్న కట్ చేసింది. అక్కడ కొంచెం కట్ చేసి మట్టి ఉండకూడదు. ఇలా పెడుతున్నా ఫ్రెండ్స్. చూడండి, మొత్తానికైతే ఇలా పెడుతున్నా ఫ్రెండ్స్. ఇక చూడండి, మరి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఒక వీడియో తయారు చేస్తాను. మరి తర్వాత
1 మంత్ తర్వాత మనకి దీని రిజల్ట్ కూడా చూపిస్తా ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో లీవ్స్ అనేది, ఆకులు ఎంత బాగా వచ్చినాయో, చిగురు ఎలా ఎత్తిందో అనేది చూపిస్తా. 1 మంత్ వరకు వెయిట్ చేద్దాం, అప్పుడు కూడా ఒక వీడియో ఇస్తా చూడండి ఎలా ఉంటుంది. అంతవరకు అయితే దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటా.